ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు జిల్లా కేంద్రంలోని ఏరోడ్రోమ్లోని హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2 గంటల 10 నిమిషాలకు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంటారు. అక్కడ పోలీస్ క్వార్టర్స్, భరోసా సెంటర్ ను ప్రారంభిస్తారు. ఇక ప్రజాపాలన విజయోత్సవాల పేరిట సీఎం జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగబోతుంది. సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రేమ్ సాగర్. మాధవి, మధ్యాహ్నం 2 గంటల కల్లా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకుంటారు. సో మొత్తం సభా వేదిక వద్దనే ప్రారంభోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అది శంకుస్థాపనలు ప్రారంభించారు. ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి సంబంధించి 200 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఇక్కడ ఆదిలాబాద్ లో లాంచ్ చేయబోతున్నారు. దాంతో పాటు ప్రధానంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇటు 18.7 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలను, దాంతో పాటు మెప్మా ఆధ్వర్యంలో ఐఓసీఎల్ సంబంధించిన పెట్రోల్ బంక్ 1,75 లక్షల రూపాయలతో దానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు. ఇక సిఎస్ఆర్ నిధులతో 1 కోటి రూపాయలతో 2 పాఠశాలలకు సంబంధించి ఆధునీకరణ, మౌలిక వసతులకు సంబంధించిన దానికి శంకుస్థాపన ఉంది. దాంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ లో 2.31 కోట్లతో అక్కడ ఒక సబ్ స్టేషన్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక కలెక్టరేట్ నిర్మాణంలో ఉంది. ఇక దాంతో పాటు 2 హైయర్ అఫీషియల్ సంబంధించిన క్వార్టర్స్ కి సంబంధించి కూడా కొంత ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. దాంతో పాటు 2 కోట్లతో భరోసా సెంటర్ ను, పోలీస్ సంబంధించిన భరోసా సెంటర్ ను కూడా రోజు ప్రారంభించబోతున్నారు. ఇక 19.69 కోట్లతో ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన చెక్కుల పంపిణీ కూడా చేయబోతున్నారు. సో సీఎం సంబంధించి టూర్ కు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అధికారికంగా సభ నిర్వహిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా. సీఎం సభ నేపథ్యంలో కొంత ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్పీ నేతలకు సంబంధించి, అటు తుడుం దెబ్బ నేతలకు సంబంధించి చాలా మందిని ఇప్పటికే పోలీసులు తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. పూర్తిగా 700 మంది భారీ పోలీసు సిబ్బందితో పూర్తిగా 3 అంచెల భద్రతని సీఎం సభకు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే 2 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 2 గంటల పాటు ఇక్కడే ప్రోగ్రామ్ లో పాల్గొనబోతున్నారు. ప్రేమ్ సాగర్, అలాగే హిల్ట్ పాలసీపై కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా పోరుబాట అంటూ కూడా వాయిస్ రైజ్ చేస్తుంది. సో భద్రతా పరంగా ఎలాంటి పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది? రైట్, ఉదయం నుంచి సంఘటన చూస్తూ ఉంటే కొంత పోలీస్ సంబంధించి కూడా గట్టి బందోబస్తులు ఏర్పాటు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. 3 అంచెల భద్రతతో పాటు 700 మంది పోలీస్ ఫోర్స్ ఇప్పటికీ ఇక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఉదయం నుంచి కూడా కొంతమంది నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, దాంతో పాటు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సభ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించారు. ఆ టైంలో ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. సో ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ లేదు, మూతపడ్డ సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పాటు ఇంకా సమస్యలున్నాయి. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ సంబంధించి నిర్మాణం చేపడతామని చెప్పేసి కొన్ని సమస్యల పైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన హామీ గతంలో ఇచ్చారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా సీఎం దత్తత తీసుకున్న ఈ జిల్లాలోనే ఇంకా పనులేవి కూడా జరగకపోవడాన్ని విపక్షాలు పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న కార్యక్రమాల గురించి ఆదిలాబాద్ వస్తున్నారని చెప్పేసి ఇప్పటికే వాళ్ళంతా నిన్న ఖండించిన పరిస్థితి ఉంది. సో వాళ్ళంతా ఖండించిన నేపథ్యంలో కొంత ముందస్తు అరెస్టులు వాళ్ళు జరిగాయి. సో కొంత ప్రజలు చాలా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం దత్తత తీసుకున్న జిల్లా కాబట్టి కొన్ని సుదీర్ఘ కాలమైన సమస్యలు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. వాటన్నిటిపైన ఒక హామీ వస్తుంది. ఏమైనా అంటే సంక్షేమ ఫలాలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధికి సంబంధించి ఇంకా వీటితో పాటు ఇందాక చెప్పిన వాటితో పాటు ఏమైనా ప్రకటిస్తారన్న దానిపైన చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధవ్. రైట్, థాంక్యూ.